టెన్నిస్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికీ పరిచయం అవసరం లేని పేరు నోవాక్ జకోవిచ్. ఈ ప్రస్తుత ప్రపంచ నెంబర్ 2 టెన్నిస్ ప్లేయర్ కొత్త చరిత్ర సృష్టించాడు. టెన్నిస్ చరిత్రలో గోల్డెన్ స్లామ్లో చేరిన 5వ ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. సెర్బియా తరపున గోల్డెన్ స్లామ్లో చేరిన మొదటి ప్లేయర్ జకోవిచ్. ఇప్పటివరకు ఆండ్రే అగస్సీ, రఫాయెల్ నదాల్, సెరెనా విలియమ్స్, స్టెఫీ గ్రాఫ్లు మాత్రమే ఈ లిస్టులో ఉన్నారు. రీసెంటుగా జరిగిన పారిస్ ఒలింపిక్స్లో కార్లోస్ అల్కారాజ్పై గెలిచి ఈ లిస్టులో చేరాడు జకోవిచ్. అసలు గోల్డెన్ స్లామ్ అంటే ఏంటి? ఒక టెన్నిస్ ప్లేయర్ తన కెరీర్లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్తో పాటు సింగిల్స్ విభాగంలో ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని సాధించాలి. ఈ అన్ని గ్రాండ్ స్లామ్స్లో గెలిస్తేనే గోల్డెన్ స్లామ్ లిస్టులో చేరుతారు. అయితే 24 టైమ్స్ గ్రాండ్ స్లామ్స్ విన్నర్ అయిన జకోవిచ్ తన మొదటి ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్తో సరిపెట్టుకున్నాడు. జకోవిచ్కు అప్పటినుంచి గోల్డ్ మెడల్ అందని ద్రాక్షగా మారింది. అయితే పారిస్ ఒలింపిక్స్లో 37 ఏళ్ల జకోవిచ్ 21 ఏళ్ల కార్లోస్ ఆల్కారాజ్పై గెలిచి ఈ ఘనత సాధించాడు. అంతేకాదు, టెన్నిస్ చరిత్రలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ అందుకున్న ఓల్డెస్ట్ ప్లేయర్ కూడా జకోవిచే. ప్రస్తుతానికి జకోవిచ్ పేరుపై ఒక మ్యూజియం కట్టిస్తున్నారు. టెన్నిస్లో తన దేశానికి ఆయన చేసిన సేవకు గుర్తుగా జకోవిచ్ పేరుపై సెర్బియాలో ఒక మ్యూజియం నిర్మిస్తున్నారు.